హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శశి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన టేస్టీ అయిన క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా క్యారెట్లని శుభ్రంగా కడిగి తొక్క తీసి ఒక ప్లేట్లో తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో క్యారెట్ని ఫ్రై చేయడానికి కాస్తంత నెయ్యిని తీసుకోవాలి. ఈ నెయ్యిని నేను తయారు చేశానన్నమాట. స్వచ్ఛమైన బర్రె పాలతో చేసిన నెయ్యి. మీరు కూడా ఈ నెయ్యి వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో నెయ్యి ప్రిపరేషన్ వీడియో ఉంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలా మనం చేసుకున్న నెయ్యి ఎంత కొంచెం ఉన్నా కూడా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి మనకు ఎంత తిన్నా ఏం అనిపించదు. పిల్లలకి కూడా పెట్టడం బాగుంటుంది. మనం బయట కొన్న నెయ్యిలో వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు కాబట్టి నేనైతే నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆ నెయ్యితో క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడైన తర్వాత తురిమిన క్యారెట్ని కూడా ఆ నెయ్యిలో వేసి లో ఫ్లేమ్లోనే క్యారెట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మన క్యారెట్ తురుముకి సరిపడా చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 పావుల చక్కెర తీసుకున్నాను. చక్కెర ప్యాన్ వేడి ఉండడం వల్ల చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది, పాకంలాగా వస్తుందన్నమాట. ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చక్కెర చూస్తున్నారా, చక్కెర క్యారెట్ పాకంలాగా తయారవుతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే చక్కెర కూడా పూర్తిగా కరిగే విధంగా, క్యారెట్ కంప్లీట్గా ఉడికే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బర్రెపాలను తీసుకున్నాను నేను. పాలు కూడా బర్రెపాలు అనమాట. పిల్లలకి పెడితే హెల్తీ ఫుడ్ పెట్టాలి కదా, అది నా ఉద్దేశం. అందుకని నేనైతే బర్రెపాలతో చేస్తున్నాను క్యారెట్ హల్వా. పాలు కూడా దగ్గరికి చిక్కపడేలాగా ఇప్పుడు కొద్దిగా మంట పెద్దగా చేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇక్కడెక్కడా కూడా మనకు ప్యాన్కి అంటకుండా వచ్చే విధంగా కలుపుతూనే ఉండాలి. క్యారెట్, పాలు, చక్కెర పూర్తిగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. క్యారెట్ హల్వా దగ్గరికి పడే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. పూర్తిగా దగ్గర అయిపోయిన తర్వాత నేను ఇంకాస్త నెయ్యిని పైనుంచి యాడ్ చేశాను. మీరు వద్దు అనుకుంటే తీసేయండి, స్కిప్ చేసేయచ్చు. కానీ నేను మాత్రం ఇంట్లో చేసిన నెయ్యి కదా బాగుంటుంది అని ఇంకొంచెం వేసుకున్నాను. మీరు అంత నెయ్యి వద్దు అనుకుంటే లాస్ట్లో మీరు నెయ్యిని స్కిప్ చేసేయచ్చు. నేను మాత్రం పైనుంచి ఇంకొంచెం నెయ్యిని వేశాను. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన గుమగుమలాడే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేయడమే. మీకు కూడా మా వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు గనక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.